దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము సంఘ జీవితమునకు సంబంధించిన ప్రవర్తన నియమావళి. తీతు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-9 వచనములలో అపోస్తలుడైన పౌలు అర్హులైన పెద్దలు నియమించమని తీతుకు చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనములలో పెద్దలకు సంబంధించిన అర్హతను గూర్చి ప్రస్తావించాడు. వాటిని వివరంగా పరిశీలించి ఉన్నాము. తీతుకు కూడా అనేక విషయంలో జ్ఞాపకం చేసి అట్టి లక్షణములు గల వారిని పెద్దలుగా నియమించమని ఆజ్ఞాపించుచున్నాడు. పెద్దలు కలిగి ఉండవలసిన లక్షణములు ఏమనగా నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయము, నేరము మోపబడని వాడై అవిధేయుడు కానివాడు, నమ్మకస్తుడై ఉండవలను, నిందారహితులై ఉండవలను. పెద్దలకు అర్హతలు: స్వేచ్ఛాపరుడు, ముక్కోపి, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభము ఆపేక్షించువాడు. వీరు పెద్దలుగా నియమింపబడుటకు అర్హులు కానివారు. 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం తీతులో. అదేవిధముగా 8వ వచనం నుంచి 9వ వచనం వరకు పెద్దలైన వారు కలిగి ఉండవలసిన లక్షణములను ప్రస్తావించున్నాడు. ఏమనగా అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశ నిగ్రహం గలవాడే ఉండవలను. నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టువాడే ఉండవలను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనం ప్రకారం. అదేవిధంగా అబద్ధ బోధన కూడా ఖండించమని తీతులకు చెప్తున్నాడు. 1వ అధ్యాయం 10-16 వచనములలో. క్రేతులో ప్రబలిన అబద్ధ బోధకులను పౌలు ఖండించుచున్నాడు. అట్టి వారికి బుద్ధి చెప్పమని తీతుకు ఆదేశించినాడు. ఈ అబద్ధ బోధలను ప్రచారం చేయవారు సున్నతి సంబంధులు అనగా యూదులు కావడం మరింత ఆగ్రహం కలిగిస్తుంది పౌలునకు. వీరు క్రేతులో క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన అన్యజనులను ఒత్తిడి చేయుచున్నారు. యేసుక్రీస్తు జననము, శిలువ బోధలే సరిపో, పాత నిబంధన విశ్వాస గాథలు కూడా తెలుసుకోవాలి. దేవుని కృప ఒక్కటే రక్షించలేదు, ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నీ పాటించాలి, బాప్తిసం ఒక్కటే సరిపోదు, సున్నతి పొందాలి అని విశ్వాసులను గజిబిలి చేయుచున్నారు. ఈ అబద్ధ బోధకులను గురించి, వారి లక్షణముల గురించి పౌలు తెలియజేశాడు. వారు క్రమశిక్షణ లేనివారు, అవిధేయులు, వదరబోతులు, కల్పనా కథలు చెప్పువారు, మోసపుచ్చువారు, వారి నోళ్లు మూయించమని తీతును హెచ్చరించున్నాడు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. వారి సొంత ప్రవక్తలలో ఒకడు క్రేతు విశ్వాసులను గూర్చి తప్పుడు ప్రచారం చేశాడు. క్రేతీయులు అబద్ధికులని, దుష్టమృగములు, సోమరులు, తిండిపోతులని నిందించున్నాడు. 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం. దానిని పౌలు సమర్థించుచు యూదులు కల్పనా కథలను, మనుషుల కట్టడలను లక్ష్య పెట్టవద్దని హెచ్చరించాడు. 13వ వచనం ప్రకారం. మానవులు పవిత్రమైన వారు, అపవిత్రులకు అన్నీ అపవిత్రములే. యూదులు ఏమి తినాలో తినకూడదో వివిధ నియమములు కలిగి ఉన్నారు. దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు. 15వ వచనం ప్రకారం. కానీ వారి జీవితంలో అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కారము విషయంలో భ్రష్టులై ఉండి వారి క్రియల వలన దేవుని ఎరుగని వారి వలె జీవించుచున్నారు. అట్టి వారికి బుద్ధి చెప్పి విశ్వాసులను వారి బోధకుల మోసపోకుండా హెచ్చరించమని తీతు నాకు ఆజ్ఞాపించాడు. 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం. ఆమేన్.